పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చాలా చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం నాయన. మీరిచ్చిన మీ శ్రేష్టమైన మీ కృపా బాహుల్యతను బట్టి స్తోత్రం. గతించిన దినములన్నీ మీరు మమ్మల్ని కాచి కాపాడి రక్షించినటువంటి శ్రేష్టమైన మీ కృపకై నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మీ దయాదాక్షిణ్యమునకు స్తోత్రం నాయన. ఈ సమయమున మేమందరము కూడి మీ పరిశుద్ధ లేఖన వాక్యములను ధ్యానిస్తుండగా మీ వాక్యము మాకందరికీ అర్థము విధముగా మీరు బోధించండి. మీ వాక్యము ద్వారా మేమందరము ఆత్మీయ జీవితముల యందు బలపరచబడి మా విశ్వాస జీవితమందు శక్తివంతులమై నాయనా మీ యందు బలవంతులుగా ఉన్నట్లుగా మీరే మాతో మాట్లాడమని బోధకులకు బోధకుడును వాక్యమై ఉండే సుప్రభు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగములో అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. జీవమును ప్రేమించి, జీవం అంటే ఏంటి? ఇప్పుడు మనము జీవిస్తున్న మన జీవితమే జీవమునకు సూచన. ఈ జీవితాన్ని ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు. ఏ దినములను? అందరికీ మంచి దినాలు కావాలని ఉంటుంది. ప్రతిరోజు ఒక సంతోషకరమైన దినముగా గడవవలననే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ దినము నాకు మంచి దినముగా ఉండాలనే కోరిక, ఆశ అందరికీ ఉంటుంది. కానీ దానికి ఉన్నటువంటి కండిషన్ మాత్రం ఎవరు పాటించరు. ఈలాగున తమ జీవితాన్ని ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు 2 విషయాలు చేయాలంట. రెండింటి నేను చెప్పి క్లుప్తముగా ముగించేస్తాను. ఏం చేయాలంట? చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఈ 2 చేయాలి. మీ జీవితాల్లో, నా జీవితంలో అయినా ప్రతి మానవుని జీవితంలో కూడా మంచి దినములను చూడాలంటే మొట్టమొదట మనము ఏం చేయాలి? చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా మన పెదవులను కాచుకోవాలి. ఇలాగున మనము దేవుని సన్నిధిలో గడపవలసిన బాధ్యత మన మీద ఉంది. కీర్తనాకారుడు కూడా ఇదే వచనాన్ని, కీర్తనాకారుడు కూడా కొన్ని విషయాలు చెప్పాడు. అది ఒకటి చదవండి, నేను ముందుకు వెళ్ళిపోతాను. కీర్తన 34వ కీర్తన 34వ కీర్తన 12వ వచనం. బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. ఏం చేయాలంట? బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మంచి దినములను చూడగోరు వాడెవడైనా ఉన్నాడా?
కీడు చూడకుండా సంతోషకరమైన దినములను గడపగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? దుఃఖము చూడకుండా, బాధ చూడకుండా, వ్యాకుల పడకుండా, వేదన చెందకుండా తమ జీవితాన్ని వెళ్ళబుచ్చువాడు ఎవడైనా ఉన్నాడా? అలాగ కోరుకునే వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వారికి దేవుడు చేస్తున్న సూచన ఏమిటంటే, చెడ్డ మాటలు పలుకకుండా నీ పెదవులను చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా మన పెదవులను ఏం చేయాలట? కాచుకోవాలమ్మా అయ్యా, కాచుకోవాలి. అందుకే ఈ నాలుకను గురించి యాకోబు భక్తుడు రాస్తూ ఒక మాట అన్నాడు. చెడ్డ మాటలు పలకకుండా తమ నాలుకలను ఎలా కాపాడుకోవాలనో నాలుకను గురించి యాకోబు భక్తుడు రాస్తూ కొన్ని మాటలు అన్నాడు. వాటిని మనం ధ్యానం చేద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక, భక్తుడు యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుండి చదివితే మనకు నాలుక గురించి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2వ వచనం నుండి వచనం మనం చదువుకుంటూ ధ్యానం చేద్దాం. అవయవములలో అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాను. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరము తన స్వాధీనమందుంచుకొని శక్తి గలవాడగుడు. ఎటువంటి వాడవుతాడంట? మనము అనేక విషయములలో ఏమై ఉన్నామంట? తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు ఏం చేస్తున్నాడంట? తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న వాడే శక్తి గలవాడవుతాడు. దేని మీద? మాట మీద నిలబడ్డవాడు. ఇంకా ఈ నాలుకల గురించి ఆయనంటూ అన్నాడు 3-4 వచనాలు. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతా త్రిప్పదు కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పదై పెనుగాలిని కొట్టుకొని పోచుండిలను. ఓడ నడుపు వారి ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడను. అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమును మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టదు. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నాలుక ఎంత బలమైందంట చూడండి. పెద్ద ఓడను సైతము చిన్న చుక్కాని చేత ఓడ నడిపేవాడు తన స్వాధీనంలో తెచ్చుకుంటున్నాడు. తన ఉద్దేశం చొప్పున నడపడానికి తెచ్చుకుంటున్నాడు. ఎంతో వేగంగా పరిగెత్తగలిగేటువంటి గుర్రాన్ని సైతము నోటికి కళ్ళెం వేసి దాని శరీరం అంతటిని తిప్పగలుగుతా ఉన్నాడు. ఏనుగును కూడా చూడండి. ఏనుగు ఒక తొడంత బరువు కూడా మావటి వాడు ఉన్నాడు, కానీ ఆ మావటి వాడు ఏనుగునంతటిని తన మాట వినేటట్టుగా చేసుకోగలుగుతా ఉన్నాడు. కానీ మానవ శరీరములలో అతి చిన్న అవయవమైన నాలుకను మానవుడు తన స్వాధీనము చేసుకోలేకపోతా ఉన్నాడు. అందుచేత ఈ నాలుక ఏం చేస్తున్నదంటే, ఈ నాలుక సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేస్తుంది. ఈ నాలుక ఎంత కొంచెం నిప్పు విస్తారమైన అడవిని తగులబెట్టినట్లుగా నాలుక చిన్న అవయవమైనప్పటికీ ఈ నాలుక మాట్లాడే మాటలను బట్టి, ఇది పలుకుచున్న చెడ్డ మాటలను బట్టి ఇంత పెద్ద నీ దేహము
నిత్య నరకమునకు పాత్రమవుతా ఉంది, నిత్య నరకమునకు తీసుకొని పోబడుతా ఉంది. కనుక మంచి దినములను చూడగోరి తన బ్రతుకును సంతోషముగా వెళ్ళబుచ్చగోరు వాడు తన నాలుకను చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను ఏం చేసుకోవాలి? స్వాధీనపరచుకోవాలి, దాన్ని కంట్రోల్ గా ఉంచుకోవాలి. అందుకే తన నాలుకను స్వాధీనపరచుకోని వాడు ధన్యులని యోబు భక్తుడు కూడా అంటాడు. కాబట్టి అది కొంచెమే చిన్న అవయవమే అయినప్పటికీ అది పలికే చెడ్డ మాటలు ఉన్నాయి చూసారా, అది సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేసి నిత్య నరకమునకు పాత్రమయ్యేటట్టుగా చేస్తుంది. కనుక తమ నోటితో తమ నాలుకతో చెడ్డ మాటలు పలకకుండా ఉండగోరితే నీవు నీ జీవితంలో ఏ దినాలు చూస్తావు? మంచి దినములను చూస్తావు. అది ఎవరైనా సరే, ఎవరి జీవితంలో అయినా సరే. చాలా మంది మా పెద్దలు కూడా చాలా మంది చెప్తా ఉంటారు, నాలుక మంచిదవుతే ఊరు మంచిదవుతుంది అని చెప్తా ఉంటారు. నాలుక చెడ్డ మాటలు పలుకుతా ఉంటే ఊరంతా కూడా మనకేమవుతుంది? చెడ్డగానే ఉంటుంది. కాబట్టి మీ దేహము, నీ అవయవములన్నీ, నీ సర్వ శరీరము మాలిన్యము చేయబడి నిత్య నరకమునకు ఈడవబడుట కంటే తమ నాలుకను కాపాడుకొని చెడ్డ మాటలు పలకకుండా కాచుకొని వాడు మంచి దినములను వాడు చూస్తాడు. నాలుక గూర్చి ఇంకా కీర్తనకారుడు కూడా ఒక మాట ఇక్కడ చూడండి, 57వ కీర్తన 57వ కీర్తన 7వ వచనం. నా హృదయము 57వ కీర్తన 7వ వచనం. నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. 4వ వచనం. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యలో నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అమ్ములు, వారి నాలుక వాడిగల. నాలుక ఎటువంటిదంట? చెడ్డ మాటల పలుకు వారి నాలుక వాడిగల కత్తి. ఈ నాలుక చేత ఎంత మంది తమ మీదికి తమ ప్రాణహాని తెచ్చుకొచ్చున్నారు. నాలుక చేత ఆడరాని మాటలాడి చెడ్డ మాటల పలికి ఎన్నో అబద్ధాలు పలికి తమ జీవితాన్ని ఏం చేసుకుంటున్నారు? వాడిగల కత్తికి అప్పగించుకొని ఉన్నారు. యాకోబు భక్తుడు రాస్తూ ఇదే అధ్యాయంలోనే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో నాలుకను గురించి ఆఖరుగా ఆయన ముగిస్తూ ఒక మాట అన్నాడు, ఏ నరుడను 8వ వచనం, ఏ నరుడను నాలుకను సాధు చేయలేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గలమైన దుష్టత్వమే. ఏ నరుడును నాలుకను ఏం చేయలేకపోతున్నాడంట? సాధు చేయలేకపోతాం. తమకిష్టం వచ్చిందల్లా పలుకుతా ఉన్నాడు. అయ్యా, దేవుని ప్రజల నాలుకైతే ఎలా ఉండాలనేది ఒక 2 విషయాలు చూపించి నేను ముగించేస్తాను. కీర్తన 3వ అధ్యాయం 3వ కీర్తన 3వ కీర్తన మన నాలుగు ఎలా ఉండాలి? 3వ కీర్తన 28వ చరణం. 8వ వచనం. సామెతల గ్రంథం, క్షమించండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 15వ అధ్యాయం 4వ వచనం. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన యెడల ఆత్మకు భంగము కలుగును. మన నాలుక ఎట్లున్నాడంట? సాత్వికమైన నాలుక. సాత్వికమైన నాలుక జీవ వృక్షం, అది జీవమును కలుగజేస్తుంది.
అది మంచి దినములను చూడనిస్తుంది. నీ యొక్క నాలుక సాత్వికమైన నాలుకగా మనం కాపాడుకోవాలి. సామెతల గ్రంథంలోనే 21వ అధ్యాయంలో ఈ నాలుకను గురించి ఒక మాట సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు. 23 వచ్చింది, 21, 23. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట 23, 24, 21. నోటి నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును దేన్ని భద్రం చేసుకుంటే మన నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి, చెడ్డ దినముల నుండి, భయంకరమైన దినముల నుండి తనను తాను కాపాడుకున్నవాడవుతాడు. కాబట్టి మన నాలుకను చెడ్డ మాటలు పలవకుండా, చెడ్డ వాటని చెప్పకుండానట్లుగా మన నాలుకను ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. మిక్కిలి పెద్దదగు ఓడ చిన్న చుక్కాని చేత త్రిప్పబడుచున్నట్లుగా నీ నాలుక వలన నీ సర్వ శరీరము నిత్య నరకమునకు పోవుట కంటే దాన్ని స్వాధీనపరుచుకొని నిత్య జీవముతో కూడా ఉండుట చాలా శ్రేయస్కరమైన విషయం. కనుక మన నాలుక ఎటునంట సాత్వికమైన నాలుకగా ఉండాలి. మన నాలుకను భద్రం చేసుకొని శ్రమల నుండి మనల్ని మనము కాపాడుకోవాలి. తమ నాలుకతో చెడ్డ మాటలు పలికి చెడ్డ దినముల వైపు నీవు వెళ్ళవద్దు. మంచి మాటలు, శ్రేష్టమైన మాటలు, సాత్వికమైన మాటలు, దీన మనస్సు కలిగిన మాటలు, గర్వంతో కూడిన మాటలు గాక సాత్వికముతో కూడిన మాటలు పలుకువారమై ఉండి మన ప్రభువును గణపరచి ఆయన్ను ఆనందింపచేయబద్దులమై ఉన్నాం. రెండవ మాట పేతురు భక్తుడు రాసిన 2వ మాట అన్నాడు. ఏమన్నాడు? చెడ్డ మాటలు పలవకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా దేన్ని కాచుకోవాలి? నాలుకను కాచుకోవాలి. ఇప్పుడు పెదవులను కాచుకోవాలి. పెదవులు కూడా చాలా భయంకరమైనవి. కీర్తన 140వ కీర్తన 140వ కీర్తన 3వ వచనం. పాము నాలుకల వలె వారు తమ నాలుకలాడి వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద ఏమున్నది? వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని కూడా మీకు గుర్తు చేయాలి. ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఉండగా హవ్వమ్మ దగ్గరికి సర్పం వచ్చి ఏమన్నది? ఈ తోట పట్ల పొలములన్నిటినీ మీరు తినవచ్చునా అని. హవ్వమ్మ అన్నది, అవును, ఈ తోట పళ్ళములన్నిటిని మేము తినవచ్చు, తోట మధ్యనున్న చెట్టు పొలములను మేము తినకూడదు అన్నది. అప్పుడు సర్పం ఏమన్నది? అయ్యో, మీరు వీటిని తినమన దేవతల వలె కుదరనియు ఆ దేవునికి తెలుసు గనక మిమ్మల్ని ఈ పండు తినొద్దన్నాడు అని. పెదవుల కింద విషమున్న వారు మాట్లాడే మాట. హవ్వమ్మకి ఏమనిపించింది? అవును కదా, మేము దేవతల వలె అవుతామని, మంచి చెడ్డలు ఎరిగిన వారమై దేవుని వలె ఉంటామని ఆయన మా మీద ఇటువంటి కుట్రతో మమ్మల్ని పండు తినొద్దన్నాడని ఆమె ఆ పండు తిన్నది. సర్పం ఏం చెప్పింది? కపటపు మాట చెప్పింది. ఏం చెప్పింది? కపటపు మాట చెప్పింది. ఈ కపటపు మాటలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు మనం చదువుకున్న చరణంలో వారి పెదవుల క్రింద ఏమన్నది? సర్ప విషం ఉన్నది. అవి మన మేలు కోరి, మన కోసం, మన యొక్క మేలు కోసం, మన యొక్క బాగు కోసం, మన సంతోషం కోసం, మన ఆనందం కోసం చెప్పినట్టుగా ఉంటాయి. కానీ అవి నీ కాదు. అవి నీ కింద గోతి తీయడానికి అనే మాట మనం మర్చిపోకూడదు. హవ్వమ్మతో దేవతల వలె అవ్వకూడదని సర్పం అన్నది. ఈమె అనుకున్నది, నిజంగా దేవతలం అవుతామేమో అనుకోండి.
ఏమైపోయింది? దేవుని చేత తానిచ్చిన ఏదేను తోటల నుండి వెళ్ళగొట్టబడి పాపమునకు దాసులై సర్వ మానవాళికి వారి ద్వారా పాపము సంప్రాప్తి చెందేటట్టుగా వారు పాపాన్ని జరిగించారు. సర్పవిషము అంటే పెదవుల కింద సర్పవిషం ఉన్నటువంటి వారు మాట్లాడే మాట. కాబట్టి యవన కాలంలో ఉన్న బిడ్డలకు కూడా ఇటువంటి పరిస్థితి, ఇటువంటి మాటలు ఎన్నో తగులుతూ ఉంటాయి. నువ్వెంత చక్కగా ఉన్నావు, ఎంత స్వీట్గా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు, నీ మాటలు, నీ డ్రెస్సు అని ఇలా చెప్తూ ఉంటారు. కానీ వారి పెదవుల క్రింద ఏమన్నది? సర్ప విషం ఉన్నది. కాబట్టి వారి పెదవులు అలాగున్నాయి. రోమిల్ రాసిన 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. మీరు ఇంటికి వెళ్తారు చదవండి. సామెతల గ్రంథంలోకి రండి. ఇప్పుడు 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం. పగవారు పెదవులతో ఏం చేస్తారంట? దేంతో? పెదవులతో మాయలు చేస్తారు. ఇదిగో ఇప్పుడు నేను చెప్పినా కదా, హవ్వమ్మను పెదవులతో ఏం చేశాడు? మాయ చేసేసాడు. పెదవులతో మాయ చేస్తారు. పెదవులతో మాయ చేసి ఏం చేస్తారంట? అంతరంగములో ఏం పెట్టుకుంటారు? కపటం. ఇంటి పెదవులు కలిగిన వారు ఉన్నారయ్యా. అందుకే మన ప్రభువు మనతో ఏమంటున్నాడంటే, కపటపు మాటలు చెప్పకుండా మీ పెదవులను, కపటపు మాటలు పలుకకుండా మీ పెదవులను కాచుకునండి. అప్పుడు మీ జీవమును ప్రేమించి మీరు మంచి దినములను చూస్తారు అని చెప్తా ఉంటాడు. కాబట్టి వారి పెదవులు కపటముతో నిండుకొని పెదవులతో ఏం చేస్తారంట? మాయలు చేస్తారు. ఎంతో ఉన్నతమైన మాటలు పలుకుతారు. ఎంతో మరి నిన్ను నీ మేలుకొని పలుకుతున్నట్టుగా ఎంతో మంచి మంచి మాటలు వారు పలుకుతూ ఉంటారు. పెదవులతో మాయలు చేస్తున్నారు కానీ లోపలేమున్నది? కపటం ఉన్నది. ఒక ఉదాహరణ నన్ను చెప్పండి. లోతు పశువుల కాపురులకును అబ్రహాము పశువుల కాపురులకును రోజు గొడవలు జరుగుతూ ఉంటాయి. రోజు గొడవలు జరుగుతూ ఉంటే అబ్రహాం పిలిచి ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళి, నాయన, నీ పశువుల కాపురులకు నా పశువుల కాపురులకు రోజు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇలాగైతే మనం జీవించడం కష్టమవుతుంది. కాబట్టి నీవు ఉత్తరమునకు వెళ్తే నేను దక్షిణకు వెళ్తా, నీవు తూర్పునకు వెళ్తే నేను పడమటికి వెళ్తా, నీ ఇష్టమని లోతుకు తీసుకొని వెళ్తే, లోతు సొదొమ గొమొర్రా పట్టణమంతా యెహోవా తోట వలె తన కన్నులకు కనబడింది. ఎట్లా కనబడిందట? కానీ ఆ ప్రాంతపు మనుషులు ఎటువంటి వారంట? మీరు ఇంటికి వెళ్తారు, చదవండి. 14-15 అధ్యాయాల మాట ఉంటారు. ఆ ప్రాంతపు మనుషులు దుష్టులను దుర్మార్గులను అయి ఉండరి అని అంటారు. లోతుకి ఎంత కనబడుతోంది? ఆ పట్టణమంతా పచ్చని తోట వలె, యెహోవా తోట వలె ఉన్నదంట. ఎంతో రమ్యముగా కనబడతారు. తనకు తన పశువులకు సమృద్ధి అయిన ఆహారం దొరికే ప్రాంతంగా కనబడతా ఉంది. కానీ ఆ ప్రాంతపు ప్రజలెట్టి వారు దుష్టులను దుర్మార్గులైనటువంటి ప్రజలై ఉన్నారు. అలా ఉంటుంది. పెదవుల కింద కపటము దాచుకొని పెదవులతో ఏం చేస్తూ ఉంటారు? మాయలు చేస్తూ ఉంటారు. మాయలు చేస్తూ ఉంటారు. కనుక మన పెదవులను మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన పెదవులను మనం ఎలా కాపాడుకోవాలనేది ఒక 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం మాత్రం చదువు. ఆమె పెదవులు మాత్రము కదలుచుంది, ఆమె స్వరము వినబడకుండెను. గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవై ఉంది. ఇక్కడ హన్నా అనే ఒక భక్తురాలు ఉంది. ఈ హన్నా ఒక ఆయనకు భార్య, ఈమెకు సంతానం లేదు. ఆయన మరి ఒకతను చేసుకొని ఆమెకు కూడా సంతానం లేదు.
ఈ హన్నాకు మాత్రం ఏం లేదు, సంతానం లేదు. వారు ప్రతి సంవత్సరము దేవాలయంలోకి వచ్చి బలి అర్పించుట అరుదు. అటువంటి సమయంలో వారి కుటుంబ సభ్యులంతా బలి అర్పించి సంతోషంగా తిని తాగి దేవుని మందిరం దగ్గర ఆనందిస్తూ ఉంటే, హన్నా అను ఈమె ఏం చేస్తూ ఉందంట? దేవుని మందిరంలో ఒక స్తంభమును కానుకొని ఏం చేస్తూ ఉంది? తన పెదవులతో ఏం చేస్తూ ఉందయ్యా? ప్రార్థన చేస్తాం. ఏలియాను ఈ భక్తులు సైతము ఆమె వేదనను అర్థం చేసుకొని, ఆమె పెదవులు మాత్రం అల్లాడుతున్నాయి కానీ సౌండ్ బయటికి రాకపోవడం చేత ఏలియా ఏమనుకున్నాడు? ఈమె కూడా తాగి మత్తురాలి దేవుని మందిరంలో కూర్చొని ఏదో చేస్తోంది, నటిస్తోంది అనుకున్నాడు. కానీ ఆమె మనోవ్యాకులం జరిగిన తర్వాత దేవుడు హన్నా యొక్క ప్రార్థన ఆలకించి ఏలి ఆమెను ఆశీర్వదించగా ఒక కుమారుని కన్నది. ఆయనే భక్తుడకు సమూయేలు. కనుక మన పెదవులు నిరంతరము ఏం చేసేవిగా ఉండాలి? ప్రార్థన చేసేవిగా ఉండాలి. నీ వ్యాకులమును, నీ వేదనను నీ ప్రభువుతో చెప్పుకునేవిగా ఉండాలి. కపటముతో నిండినవి కాదు. మాయలు చేసే పెదవులుగా ఉండకూడదు. మనుష్యులు చూడవాలని చేసే ప్రార్థనగా ఉండకూడదు. నీ ప్రభువుకు నీ వ్యాకులము, నీ వేదన తెలిసేటట్టుగా నీ పెదవులతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ లోకమంతా సంతోషంతో ఉంది, ఆనందంతో ఉంది, తిని త్రాగి కంతులు వేస్తా ఉంది. నేనేంటి ఇలా వ్యాకుల పడుతున్నానని అనుకోనవద్దు. నీ పెదవులు నీ ప్రభువును స్తుతించుట, నీ ప్రభు సన్నిధిలో మొరపెట్టుట. నీ ప్రభువు వింటూ ఉన్నాడు, నీ మనవిని ఆలకిస్తున్నాడు. కనుక నీ పెదవులతో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలమ్మా. మన పెదవులతో మనం ప్రార్థన చేయాలి. రెండవ మాట, సామెతల గ్రంథం 12వ అధ్యాయం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనం. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై. ఏ పెదాలు? నిజమాడు పెదవులు. మా పెదవులు ఏమాడాలి? నిజం. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉంటాయి. నిజమాడని పెదవులు ఏమైపోతాయి? మధ్యలోనే రాలిపోతాయి. కాబట్టి నిజమాడు పెదవులుగా మన పెదవులను మనము కాచుకోవాలమ్మా. మన పెదవులతో మనము నిజమే పలకాలి, సత్యమునే పలకాలి. మన పెదవులతో సత్యమైన మాటలు మాట్లాడాలి. మన పెదవుల యందు అబద్ధం ఉండకూడదు. మన పెదవులు నిజమాడు పెదవులుగా ఉండాలని దేవుడు నా నుండి కోరుకుంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 63వ కీర్తన. ఇదొక మాట చదువు, నేను ముగించేస్తాను. 63వ కీర్తన. కీర్తన 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను ఏం చేయాలి? మన పెదవులు ప్రభువును స్తుతించేవిగా ఉండాలి. మన ప్రభువును ఎల్లప్పుడూ అన్ని విషయములను స్తుతి చెల్లించేవిగా ఉండాలి. మన పెదవులలో కపటం ఉండకూడదు. మన పెదవులలో ఏముండకూడదు? మాయలు ఉండకూడదు. మన పెదవుల క్రింద సర్ప విషయం ఉండకూడదు. మన పెదవులు ప్రార్థన చేసే పెదవులుగా, మన పెదవులు నిజమాడు పెదవులుగా, మన పెదవులు ప్రభువును స్తుతించే పెదవులుగా, సన్నుతించి కీర్తించి మన ప్రభు యొక్క మహిమను చాటి, మన ప్రభు యొక్క ఔన్నత్యమును చాటి, మన ప్రభు యొక్క ప్రేమను చాటి, మన ప్రభు యొక్క పరిశుద్ధతను చాటి పెదవులుగా నీ పెదవులు, నా పెదవులు, మన పెదవులను కాచుకోవాలి. అప్పుడు నీ జీవితంలో ఏ దినములను చూస్తావు? మంచి దినములను నీవు చూస్తావు. జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటమైన పాటలు చెప్పకుండా తన పెదవులను ఏం చేసుకోవాలి? కాచుకోవాలి. అప్పుడు మనం మంచి దినములను చూస్తాం. మన నోట కపటం ఉండి
మన పెదవులతో అబద్ధమాను, మన నాలుకతో అనరాని చెడ్డ మాటలు ఎల్ల పలికి నీవు మంచి దినాలను చూడకోరతే వస్తాయా? నీ నోటితో అన్యాయపు మాటలు మాట్లాడు, నీ నోట బూతులు మాట్లాడు, నీ నోట ఒకరిని హింసించి బాధించి ఒకరి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి నీ పెదవులతో మాయలు చేసే మోసాలు జరిగించి అన్యాయం జరిగించి నాకు మాత్రం మంచి దినాలు కావాలంటే వస్తాయా? మంచి దినములను నీవు చూడదు. మంచి దినములను చూడబోరు వాడు తమ జీవితాన్ని ప్రేమించి తమ జీవితంలో మంచి దినాన్ని చూడాలని ఆశ పెట్టుకొని వాడు ఏం చేయాలా? చెడ్డ మాటలు పలకకుండా తమ నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకోవాలి. దేవుడు కొద్ది మాటలు దీవించుతాడు.